2014 తర్వాత ఒక హిందూ ప్రధానమంత్రిగా ఉండి లేదు ప్రధానంగా హిందువులు అన్ని రాష్ట్రాలలో దాదాపుగా 90% ముఖ్యమంత్రులుగా ఉండి అధికారంలో ఉండి జ్యుడిషియరీలో ఉండి ఇన్ని ఉన్నప్పుడు హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే ప్రాపగండా ఎందుకు జరుగుతుంది? అసలు రాజకీయాలు మతంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నాయి? మతాన్ని వాడుకోవడం వల్ల మతానికి లాభమా నష్టమా ఎట్లా చూడాలి ఈ స్థితిని? హిందూ మతం ప్రమాదంలో ఉందనే ప్రాపగండా ఎందుకు జరుగుతుంది? హిందూ మతంలో అందరూ మెజార్టీ ఉండగా అంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏమిటంటే హిందువులు రోజు రోజు కన్వర్షన్స్ జరుగుతున్నాయి క్రైస్తవంలో, అలాగే ఇస్లాంలో కూడా అక్కడ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇస్లాం యొక్క జనసంఖ్య పెరుగుతుంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు తెస్తున్నారు. ఇవన్నీ కూడా తీసి పారేసే ఆర్గ్యుమెంట్స్ కాదండి, వాస్తవాలు కూడా ఉన్నాయి దీంట్లో. వాస్తవంగా భారత మనకి జనాభా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ముస్లిం జనాభా మనకు పెరిగింది. అలాగని ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడికి వచ్చారేమో అంటే పాకిస్తాన్ లో అక్కడ ఉన్న హిందువులు మొత్తంగా జనాభా తగ్గిపోయి 1.3% వచ్చేసారు. గతంలో ఎక్కువ ఉండేవారు. బంగ్లాదేశ్ లో కూడా 23%, ఇంకా 30% దాకా ఉండేటువంటి జనాభా 9% వచ్చారు. అక్కడేమో 1.3కి వచ్చారు. ఇక్కడ మాత్రం ముస్లిం పెరిగింది, అన్ని చోట్ల ముస్లింస్ పెరిగారు. ఉపఖండం మొత్తం మీద ఇస్లాం పెరిగింది, దానికి కాదనడానికి ఏమి లేదు. కానీ నేనేమంటానంటే ఇదొక్కటే జరగలేదు, ఇంకా చాలా విషయాలు కూడా జరిగినాయి. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటిది మనకి సడన్ గా దాని జనాభా పెరిగింది, దక్షిణ భారతదేశం పెరగలేదు. అందువల్ల మీకు జర్నలిస్ట్ గా మీకు తెలుసు, డీలిమిటేషన్ పేరు మీద భవిష్యత్తులో మన పార్లమెంట్ స్థానాలు తగ్గించి మన పార్లమెంట్ స్థానాలు పెంచుతారు. నేను అడుగుతున్న ప్రశ్న, ఉత్తర భారతదేశం జనాభా ఎందుకు పెరిగింది, వాళ్ళంతా ముస్లింసేనా అడుగుతున్నారు. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే వాళ్ళు ముస్లింస్ కాబట్టి కాదు, వాళ్ళు ఖచ్చితంగా దక్షిణ భారతదేశం కంటే వెనకబడి ఉన్నారు. ఫ్యూడల్ మైండ్ సెట్ ఉంది వాళ్ళకి, అందుకని ఎక్కువ జనాభా వాళ్ళు పుట్టించారు. మనకు కూడా మా ముందు జనరేషన్స్ కి వెనకాల కడితే నేను 15-16 మంది పిల్లలు కానటువంటి కుటుంబాలను నేను చుట్టూ చూశాను. మన గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కూడా 14 మంది 12 మంది పుట్టినటువంటి పిల్లలు. ఎన్టీ రామారావు కూడా మీరు చూడండి 11-12 మంది. ఆ జనరేషన్ అండి. ఇప్పుడు అంతా 2కి 3కి 4కి వచ్చారు. హిందువుల్లో డెవలప్మెంట్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళ ఈ జనాభా కనకూడదనే అభిప్రాయం వచ్చింది. ఉత్తర భారతదేశంలో కూడా మీకు అభివృద్ధి కొంచెం ఫ్యూడలిజం ఆ ధోరణులు, కాప్ పంచాయతీలు ఈ గొడవ అంతా తగ్గి కొంచెం కర్ణాటక లాగా మన తెలంగాణ మాదిరిగా, అంటే పూర్తిగా కాదు తెలంగాణ అంతా డెవలప్ అయిపోయాను కాదు, కానీ కొన్ని ఛాయలు అయితే ఉన్నాయి మనకి బెటర్, వాళ్ళకంటే బెటర్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పెరిగి, అభివృద్ధి పెరిగి, ఉద్యోగాలు పెరిగి, కంపెనీలు వచ్చి మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది. వాళ్ళ పరిణామ క్రమంలో వాళ్ళు ఉన్నారు. ఈలో పెరుగుతారు కానీ హిందువులు మించిపోతారు అనేది అది తెలివి తక్కువ. ఎందుకంటే వాళ్ళు కూడా గతానికి ఇప్పటికి ముస్లింలు చూసుకుంటే గతానికి ఇప్పటికీ ఆ స్థాయిలో జనాభా కనడానికి ఎడ్యుకేటెడ్ ముస్లింస్ సిద్ధంగా లేడు. మరి ముస్లింస్ అంతా ఎందుకు ఎడ్యుకేటెడ్ కాదంటే ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఎన్లైటెడ్ ముస్లింస్ చాలా మంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు. చాలా మందికి రహస్యం తెలియదు. ముస్లింస్ వెనుకబడి ఇది కూడా కారణం. సైన్యంలో ఉంటూ మొత్తం ముస్లింస్ వెళ్ళిపోయారు, తక్కువ మంది మిగిలేదు మనకి. అంటే చాలా రంగాల్లో మన ముస్లింస్ బాగా డెవలప్ అయిన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఆ టైంలో వాళ్ళు అక్కడ బాగు చేసుకుని ఆడబాధలు పడుతుంది, అది వేరే కదా, మనం దాని జోలికి పోవద్దు. ఇక్కడ ఇండియాలో వెనకబడ్డ ముస్లింసే మిగిలారు. వీళ్ళు కొంతమంది పిల్లల్ని ఎక్కువ కన్నారు. కానీ ఇది శాశ్వతంగా కొనసాగే పరిణామం కాదు. మీరు జనాభా ఆ గ్రోత్ ని స్టడీ చేస్తే ఈ గ్రోత్ పెరుగుతుంది కానీ ఆ గ్రోత్ రేట్ తగ్గుతుంది. ఇది ఒక రోజు స్టెబిలైజ్ అవుతుంది. వాళ్ళు పెరుగుతారు, కొంచెం పెరుగుతారు. కానీ ఉదాహరణకి నార్త్ ఇండియా పెరిగింది, ఫరెవర్ ఎప్పటికీ నార్త్ ఇండియా పెరిగిపోతుంది, సౌత్ ఇండియా మనం మరీ టిన్నీ మైనారిటీ కావు. వాళ్ళకు కూడా డెవలప్మెంట్, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత అక్కడ కూడా అయిపోతుంది. ఇది మనకి కమ్యూనిటీస్ లో కూడా మీరు చూడండి, డెవలప్డ్ కమ్యూనిటీస్, బాగా డబ్బున్న కమ్యూనిటీస్, చదువుకున్న కమ్యూనిటీస్ అంత తక్కువ మంది ప్రొడ్యూస్ చేస్తాయి. ఇస్లాం ఆ స్టేజ్ లో ఉంది తప్పితే దీన్ని బోధనలో చూపించి ముస్లింస్ మనం దాటేస్తారని భయాందోళనకి లోన్ చేసి హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. రెండోది క్రిస్టియానిటీలో జరుగుతున్న కన్వర్షన్స్. ఇక్కడ మేం చెప్తున్నది ఏమిటంటే ఇది మతాల మధ్య ఎంత కొంత టూ వే ట్రాఫిక్ ఉండాలి. హిందూ మతంలోకి వెళ్ళడానికి చెప్తే రావడానికి దారి లేదు, వన్ వే ట్రాఫిక్. ఒకవేళ హిందూ మతంలోకి ఎవరైనా వచ్చాడు అనుకో, క్రిస్టియానిటీలో ఎవరో చూపిస్తున్నారు ఆర్ఎస్ఎస్ లో, ఆయన ఎవడో విదేశీయుడు వచ్చి నాకు చాలా నచ్చిందని వచ్చాడు. ఒకళ్ళిద్దరు కేసు పక్కన పెట్టి ఒక ముస్లిం గాని ఒక విదేశీయుడు గాని ఎవరైనా హిందూ మతంలోకి వస్తే నా ప్రశ్న అడుగుతాను, అతనికి ఎవరినైనా పిల్లనిస్తారా? అతను ఏ కులానికి చెందుతాడు? హిందూ ఏం చేస్తాడంటే తన కులంలోనే పిల్లల్ని ఎత్తుతాడు. ఓ రెడ్డి పెళ్లి సంబంధాలు ఎదిగేటప్పుడు ఏ కులమైనా పర్లేదు వెతుకుతాడు. రెడ్డి పిల్లనే వెతుకుతాడు. రెడ్డి శాఖ తన శాఖే కావాలంటాడు. కమ్మోడు అంతే, బ్రాహ్మడు అంతే, ఈవెన్ మానవుడు మాదిరి కూడా అంతే. ఏ కులం పిల్లలు ఉన్నప్పుడు బయట నుంచి ఎవరన్నా కన్వర్ట్ అయ్యి వస్తే వాడికి పిల్లనిచ్చేవాడు లేడు. ఎవరో ఒకళ్ళిద్దరు చూపించుకోవడం కాదు, వేల మంది వెళ్ళిపోతున్నారు. నువ్వు మతాన్ని నిజంగా కాపాడుకోవాలని అనుకుంటే నువ్వు ఫస్ట్, నేను చాలా సార్లు చెప్పాను, నీ కులంలో నీ పిల్లల్ని ఎవడో మాని. నువ్వు హిందూ మతాన్ని ప్రేమిస్తే, మేము హిందూ మతాన్ని ప్రేమిస్తున్నాం, సనాతన ధర్మాన్ని ప్రేమిస్తున్నాం, జబ్బలు చదువుకుంటున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే మాట ఏమిటంటే పిలుపు, దయ ఉంచి
మీరు కులాన్ని మొత్తంగా తిరస్కరించండి, మీ కులంలో మీ పిల్లలకి సంబంధాలు చేయకండి, ఎవరు చేయకుండా చూడండి. గాంధీ గారు చెప్పారు ఏమనంటే అగ్రకులస్తుల పిల్లలంతా కూడా కింద దళితులు వేరే కంటెస్ట్ చెప్పాడు, కింద కులస్తుల పిల్లల్ని ప్రేమించి పెట్టాడు అని చెప్పాడు. అది ఆయన పిలుపు, డేరే వాడికి పైగా అగ్రకులస్తుల అమ్మాయిలకి చెప్పాడు, అది ఇంకా డేరు. అయితే మీరు ఆ పని చేయండి. మతంలో అప్పుడు లోపలికి వచ్చి నీ మతంలో గొప్ప సూత్రాలు నువ్వు అంటావు కదా, ఇది చాలా సనాతన ధర్మం చాలా పాతది, 70,000 ఏళ్ళ నుంచి ఉన్నావు, 20,000 నుంచి ఉన్నావు, లోపలికి రావడానికి దారి లేదు, వెళ్ళిపోవడానికి దారి. ఎంతమంది వెళ్తున్నాడు, వాడు రావట్లేదు, ఆటోమేటిక్ గా నువ్వు ష్రింక్ అవుతున్నావు. నువ్వు దీన్ని ష్రింక్ అవ్వాలంటే 2-way ట్రాఫిక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే క్యాస్ట్ ని కట్ చేయి, క్యాస్ట్ ని తిరస్కరించు, సమానత్వం స్థాపించు, ఎవడైనా లోపల రావచ్చు. క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ అయ్యి ఇస్లాం నువ్వు కన్వర్ట్ అయ్యాడు, పిల్లలు ఎవరైనా వస్తారు లేదు, వాళ్ళ కులాలు లేవని తెగలు లేవని నేను అంటలేదు, కానీ బట్ స్టిల్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో రకంగా కలుపుకుంటారండి, కలుపుకుని వాడు దాంట్లో తీసుకుపోతారు. మేము చాలా మంది నీకు పెళ్లి చేస్తారా కూడా ఇస్లాంలో తీసుకెళ్ళాడు, ఒకప్పుడు గతంలో జరిగినాయి, ఇప్పుడు అన్ని చోట్ల అదే చేస్తానని నేను అంటలేదు. అలా క్రిస్టియానిటీలో కూడా ఇది సమస్యగా లేదు. క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన తర్వాత హిందూ మతంతో ఉన్న సంపర్కం వల్ల బాల క్రిస్టియన్, మాది క్రిస్టియన్, కాపు క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్ ఆ కులాలు ఆచరిస్తారు, కాదని అంటలేదు. కానీ క్రిస్టియన్ మతంలో జాయిన్ కావడానికి అతనికి ఇమ్మీడియట్ గా భవిష్యత్తు లేదు అనేటువంటి పరిస్థితి లేదు. హిందూ మతంలో రావడానికి ఏ దారి లేదు, బయటకు వెళ్ళడానికి చెప్తే లోపల రావడానికి దారి లేదు. నేను హిందూ మతం మైనారిటీ కాకూడదని నశించిపోవడం నేను కోరుకుంటాను, నాకేం తప్పేం కనిపించట్లేదు. హిందూ మతం చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి, అది కాకుండా ఉండగా మేము కులం మీద కొట్లాడతాం, మతం మీద కులం మీద కొట్లాడండి, మీరు సరి చేయగలిగితే. అంటే గతానికి ఎప్పుడు సరి చేసామండి, ఎంతో మంది సంస్కర్తలు ఎంతో ప్రయత్నం చేశారు, అంబేద్కర్ ప్రయత్నించాడు, గాంధీ ప్రయత్నించాడు, బసవన్న ప్రయత్నించాడు, మీరు లెక్కేస్తే 1000 మంది దీని మీద దెబ్బలు కొడుతూ వచ్చారు. మీరు కొట్టి సరి చేయగలిగితే ఈ మతం సరి అవుతుంది. అప్పుడు దీంట్లోకి వెళ్లే ట్రాఫిక్ వచ్చే ట్రాఫిక్ ఉంటుంది, మతం స్టెబిలైజ్. లేదనుకోండి కొంచెం తగ్గుతుంది, ప్రాబ్లం అది. దీనికి అడ్రస్ చేయాల్సింది మన ఇంటర్నల్ వీక్నెస్ మనం అడ్రస్ చేయాలి. మన బంగారం మంచిది కాకుండా మనం బయట తిట్టు ఉపయోగం ఏంటి? వాళ్ళు పట్టుకుని రోజు కూర్చొని శవం మతం నిధి, ఎడారి మతం నిధి, గడిగుడ్డు మతం వీడియోలు పెడితే అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. నీ బొక్కను సరి చేసుకోవాలి, ఇది సమస్య మన దగ్గర ఉంది. మనం ఖచ్చితంగా గుళ్ళలో కానివ్వట్లేదు, యాపిల్ గణేష్ విగ్రహం పెడితే దాడి చేసాం, లేదా ఇంకో సమస్య వస్తే దాడి చేస్తున్నాం, కనిపిస్తుంది రోజు. మనం ఎక్కడ సమానత్వం పాటిస్తున్నాం, మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. గతానికి ఎప్పుడు మారాం, ఖచ్చితంగా మారాం, కానీ సరిపోదు. ఇవాళకి కూడా వనరులు కానీ అనేకమైన విషయాలని కూడా ఖచ్చితంగా కింద కమ్యూనిటీస్ అందడం లేదు. నువ్వు ఈ పరిస్థితుల్లో మార్పు తెస్తే హిందూ మతం భవిష్యత్తు ఉంటుంది. హిందూ మతం భవిష్యత్తు కోరుకునే వాళ్ళు కులం మీద పోరాడాలని నేను డిమాండ్ చేస్తాను. పాలిటిక్స్ లోకి, మతంలోకి పాలిటిక్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలనా, అవసరమా? మతంలోకి పాలిటిక్స్ ఈ నేరం ఒక మతం మీద నెట్టలేము. ఇప్పుడు ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ పెట్టి నువ్వు ముస్లిం లీగ్ కి ఓటు వేయకపోతే 1946 ఎలక్షన్స్ లో ఖురాన్ మీద ప్రామిస్ వేయించుకున్నారు. లా ఇలాహి ఇల్లల్లా పాకిస్తాన్ కి మతలబ్ క్యా లా ఇలాహి ఇల్లల్లా అని ఆ రోజు పాకిస్తాన్ యొక్క నినాదం. లా ఇలాహి ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా అనేటువంటి మాట, అది కలీమా అని ముస్లిం యొక్క సూత్రం. మీరు ముస్లిం కావాలంటే అది ఉచ్చరించాలి. లా ఇలాహి ఇల్లల్లా అంటే అల్లాహ్ తప్పితే వేరే దేవుడు లేడు. పాకిస్తాన్ గా మతలబ్ క్యా, పాకిస్తాన్ అర్థం ఏమిటి, లా ఇలాహి ఇల్లల్లా అని వాళ్ళు స్లోగన్ తయారు చేశారు. అది అర్థం లేని అసంబద్ధమైన స్లోగన్. కానీ ఇది మన ముస్లింస్ ది, మన నినాదము, మన పార్టీ అనే భావన కలిగించారు. నువ్వు దీనికి వ్యతిరేకంగా సమైక్యాన్ని కోరుకుని భారతదేశ సమైక్యతని కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కనుక నువ్వు మత భ్రష్టుడు అవుతావు. ఇదిగో ఖురాన్ లో నీ మీద ప్రామిస్ చేయించుకుంటున్నావు. అది మతం మన ట్రెండ్. ఇప్పుడు కూడా అంతే, నువ్వు హిందూ అయితే కనుక ఇదిగో ఫలానా పార్టీని బలపరచు, ఈ కాంగ్రెస్ అని కొత్త వర్డ్ ఏదో దాన్ని బలపరచుకో, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ బలపరచుకో, ఇంకోటి బలపరచుకో. నువ్వు హిందూ అయితే ఖచ్చితంగా ఇదిగో ఈ బీజేపీకి ఓటే చెప్తున్నారు ఓపెన్ గా. ఎందుకు ఈ రకమైంది? అసలు బీజేపీ పుట్టింది 1980లో, ముస్లిం లీగ్ పుట్టింది 40s లో, ఇంకొంచెం వెనక అనుకోండి. ఇప్పుడు ఇస్లాం మతం 1100 నుంచి ఉందే, హిందూ మతం నువ్వే చెప్తుంటే నీ 60,000 70,000 లెక్క అవ్వని కనీసం ఎంత లెక్కేసినా 3,000 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా ఈ మతం వ్యవస్థ ఉంది. ఇది నడుస్తా ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని కాపాడుకోవడం గురించి ఈ రాజకీయ పార్టీల జోక్యం అనేది చాలా దారుణం. ఇది మతోన్మాదం యొక్క ఒక రూపం. పబ్లిక్ ని కమ్యూనలైజ్ చేసే ప్రయత్నం. ఏ పుస్తకాలు మీరు గీత వెతకండి, ఖురాన్ వెతకండి, బైబిల్ వెతకండి, ఓ రాజకీయ పార్టీ పెట్టుకోవాలి, ముస్లింలంతా దానికే ఓటేయాలనే విధానం లేదు. కొన్ని సూచనలు ఉంటాయి, ఉండవని కాదు. అవి వాటిని మించినటువంటి యూనివర్సల్ బ్రదర్హుడ్ కి సంబంధించిన అందరి యొక్క సమానత్వానికి సంబంధించిన సూత్రాలే ప్రధానంగా ఉన్నాయి మతాల్లో. అలా ఉన్నాయి కాబట్టి అనేక మంది మహనీయులు ఆ ఆదర్శాన్ని చూపించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ కావచ్చు, ఇలా మాట్లాడిన జైంట్స్ ఉన్నారు. వీళ్ళంతా మతాన్ని నమ్మిన వాళ్ళు.
మతోన్మాదాన్ని వాళ్ళు నాస్తికులు కాదు, లేకపోతే మరొకటి కాదు. మతాన్ని నమ్మి నేను సనాతన హిందువు అని చెప్పినటువంటి గాంధీ నేను ముస్లింలని, లేకపోతే అష్ఫకుల్లా ఖాన్ ఖురాన్ పట్టుకుని ఉరికాబో ఎక్కాడు, రామ్ ప్రసాద్ బిస్మిల్ గీతను పట్టుకుని ఎక్కాడు. వాళ్ళిద్దరూ సోదరుల కంటే ఎక్కువ ఒకే కంచంలో తిన్నారు. సో దిస్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి ఇది హిందువుల పార్టీ, ఇది ముస్లింల పార్టీ, మేము బాధ్యతతో చెప్తున్నాం మేము హిందువులమే అని ఆ పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు. మేము ముస్లింలు ఈయన చెప్తున్నాడు. ఎవరు విమర్శిస్తే చేతులు నరికేస్తారు. షోయబుల్లా ఖాన్ చంపేశారు, ఇప్పుడు కూడా పిలుపునిస్తున్నారు ఎంఐఎం అనేటువంటిది ముస్లిం మతోన్మాద పార్టీగానే ఉంది. భారతీయ జనతా పార్టీ హిందూ మతోన్మాదానికి పెద్ద పెట్టేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది విధానాలు. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము ఓపెన్ గా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం మతస్థుల తరఫున మతోన్మాదులకి, బాబు కొంచెం మీరు రాజకీయాలు శుభ్రంగా మీ మేనిఫెస్టో చెప్పుకోండి, మీరు పబ్లిక్ ఏం చేస్తే చేసుకోండి. రాముణ్ణి, కృష్ణుణ్ణి, అల్లాని, ఖురాన్ని, బైబిల్ని, గీతని రాజకీయాలకు లాక్కండి. అది వ్యక్తుల యొక్క ప్రైవేట్ వ్యవస్థగానే ఉండాలి. అది మీరు దాటుతున్నారు అంటే దీన్ని మతోన్మాదాలకు ఈడుస్తున్నారు. మనిషి యొక్క ముక్తి గురించి, మోక్షం గురించి, దేవుడి దగ్గరికి వెళ్ళడం గురించి, దేవుడు రాజ్యంలోకి వెళ్ళడం గురించి, స్వర్గంలోకి వెళ్ళడం గురించి, అల్లాహ్ దగ్గరికి వెళ్ళడం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి, వైకుంఠానికి వెళ్ళడం గురించి మతం చెప్తుంది. కానీ పలానా పార్టీని అధికారంలో తీసుకురావడం గురించి కాదు. ఇది చాలా సంకుచితమైన పద్ధతి. రెండోది ఏంటంటే దీని గురించి వాళ్ళు చాలా లిమిట్స్ దాటినారు. టెంపుల్ ఓపెనింగ్ లో ఆయన కూర్చుని ఉండడం అనేది, ఆర్ఎస్ఎస్ నుంచి వీరు వెళ్లి కూర్చోవడం ఉండడం అనేది, దాన్ని ఓపెన్ గా షూట్ చేసి అందరికి చెప్పడం అనేది, అసలు నాకు తెలిసి హిందూ మతంలో గుళ్ళలో ఒక మర్యాద, ఒక పద్ధతి ఫోటోలు తీయకూడదని, ఫోటోలు చేయకూడదని ఇప్పుడు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటోలు నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. నా మిత్రుడు బ్రహ్మం గారిని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన అలౌ చేస్తే ఆయన మూర్తిని చిత్రించాడు, ఆయన ప్రత్యేక పర్మిషన్ ఇచ్చారు. అలా కొంతమంది ఆర్టిస్టులకు ఇస్తారు ఇప్పుడు నా అకేషన్ లో. చిత్రించడం తప్పితే ఫోటో తీయకూడదు. చాలా గుళ్ళలో కూడా ఉంటుంది కదా ఫోటోలు వాడొద్దు అని. మరి గుడి పెట్టి దాంట్లో వీళ్ళు కూర్చొని దాని లైవ్ టెలికాస్ట్, ఇది ఏం విధానం నాకు అర్థం కాదు. ఇది అలాగే రాముడిని, మోదీ గారిని, లేకపోతే రాముడిని మరెవరన్న నాయకుడిని కలిసి ఫ్లెక్సీలు పెట్టడం, ఈ విధానం అనేది చాలా ఘోరమైనటువంటి విధానం. ఇది లేదు. ఇది మీరు తయారు చేయడం అనేది మతానికి మీరు చేస్తున్న అపచారంగాను, మతం పట్ల మీరు పాల్పడుతున్నటువంటి ఒక తప్పుడు విధానంగాను చెప్పగలుగుతాం. ఇది మతోన్మాదులతో మరేమి కాదు. ఇది రాజకీయాలను అర్జెంట్ గా మతం ఖాళీ చేయాలి. మతోన్మాదులు మతాన్ని యూజ్ చేసుకోవడం రాజకీయాలు మానేయాలని మనం స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా చెప్పాల్సిన మాట అది.